ఈ వీడియోలో మనము వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో బిట్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. అదేంటిదంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, ఈ టాపిక్ మీదనే ఎందుకు అడుగుతాడంటే మిగతా వాటితో పోలిస్తే అబ్స్ట్రాక్ట్ నౌన్ను గుర్తించడం కొంతవరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్లో మనము బిట్ చేయడంలో ఇబ్బంది పడతాం కాబట్టి అక్కడ ఇబ్బంది పెట్టడం కోసం ఈ టాపిక్ నుంచి బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ని మనము ఈజీగా కొన్ని లాజిక్స్ తోటి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. రైట్, సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే తాకలేని, చూడలేనటువంటి నామవాచకాలు. కొన్ని నామవాచకాలను మనం తాకలేము, చూడలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, హానెస్టీ ఉన్నది, పాలసీ ఉన్నది. హానెస్టీ అంటే ఈ హానెస్టీ అంటే అర్థం ఏంటిదంటే నిజాయితీ. నిజాయితీని మనం తాకగలుగుతామా? తాకలేము. అది ఎలా ఉంటుందో మనకు తెలుసా? తెలియదు. కాకపోతే నిజాయితీ అంటే ఫీల్ అవుతాం అంతే. రైట్, సో అటువంటి పదాలన్నీ కూడా మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందికి తీసుకుంటాం. వాటిని ఎలా గుర్తించాలంటే ఆ పదమును మనం ఏం చేయాలంటే తాకగలుగుతామా అనేటువంటిది చూడగలగాలి. అది మొదటిది. తర్వాత ఏ పదాలైతే ఇక్కడ బాక్స్లో ఇచ్చాను నేను వాటితోటి ఎండ్ అయితే అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ఈ రెండే పాయింట్లు. ఆ పదాలు ఏంటిది? NESS, ITY, TION, SION, MENT, HOOD, SHIP. 1 2 3 4 5 6 7 ఈ 7 క్లూ వర్డ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరొకసారి చెప్పి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. చూడలేని లేదా తాకలేనటువంటి నామవాచకాలు, అదేవిధంగా నౌన్స్ విచ్ ఎండ్స్ విత్ NESS, ITY, TION, SION, MENT, HOOD, SHIP. సో ఈ తోటి కనుక, ఈ వర్డ్స్ తోటి కనుక ఎండ్ అయితే రైట్, అవి అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి. సో ఒకసారి చూద్దాం. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని అన్నాడు. ఇక్కడ హానెస్టీ అంటే నిజాయితీ, అంటే ఇదేమవుతుంది? అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ఎందుకంటే హానెస్టీని మనం తాకలేము. పాలసీ విధానం, విధానాన్ని మనం చూడగలుగుతామా? ఈ విధానం, ఈ పద్ధతి అని చూడలేము. సో అది కూడా ఏమవుతుందంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బోత్ A and C. రైట్, ఇప్పుడు ఇక్కడ ఇంకొక సెంటెన్స్ ఇచ్చాడు, అందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ను గుర్తించమని చెప్తున్నాడు. సో ఆ సెంటెన్స్ ఒకసారి చూద్దాం. కైండ్నెస్ మేక్స్ ద వరల్డ్ బెటర్. కైండ్నెస్ మేక్స్ ద వరల్డ్ బెటర్. సో ఇందులో అబ్స్ట్రాక్ట్ నౌను ఏది అంటున్నాడు. సో డైరెక్ట్గా ఇక్కడ గమనించండి, NESS తోటి ఎండ్ అయింది కదా. NESS తోటి ఎండ్ అయింది కాబట్టి మనకు క్లూ ప్రకారం NESS తోటి కనుక ఎండ్ అయితే అదేమవుతుంది? అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. సో ఇందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ వచ్చేసి కైండ్నెస్. నెక్స్ట్ పదంలోకి వెళ్దాము. చైల్డ్హుడ్ ఈజ్ ద స్వీటెస్ట్ పీరియడ్ ఆఫ్ లైఫ్. ఇందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏది అన్నాడు. సో మనకు ఇక్కడ ఉన్నటువంటి క్లూ ఏంటిది? HOOD, హుడ్. HOOD కనుక ఉంటే అదేమవుతుంది? అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. సో ఇక్కడ HOOD, హుడ్ అంటే చైల్డ్హుడ్ అనేటువంటిది ఏమవుతుంది? అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూద్దాము. వీ షుడ్ స్పీక్ ద ట్రూత్. సో ఇందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏది? స్పీకా? కాదు, ఎందుకంటే అది వర్బ్. నెక్స్ట్ షుడ్, అది మోడల్ వర్బ్. వియా, అది ప్రొనౌన్. సో మిగిలింది ఏంటిది అంటే ఇక్కడ మిగిలింది ఏంటిది గమనించండి, ట్రూత్. ట్రూత్ అంటే నిజం అని అర్థం. రైట్, నిజం. సో ఆ విధంగా మనం మీనింగ్ చూసుకోవాలి. నిజం, నిజాన్ని మనము చూడగలుగుతామా? చూడలేం. నిజం అంటే ఫలానాది అని ఫీల్ అవుతాం తప్ప నిజాన్ని మనం చూడలేం. కాబట్టి సో ఇదేమవుతుంది ఇక్కడ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, బ్రేవరీ ఈజ్ అడ్మైర్డ్ బై ఎవ్రీవన్.
బ్రేవరీ ఈజ్ అడ్మైర్డ్ బై ఎవ్రీవన్. సో ఇందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏది? అడ్మైర్డ్ కాదు, నెక్స్ట్ ఎవ్రీవన్ కాదు, బై కాదు, ఏమవుతుంది? బ్రేవరీ అవుతుంది. ఈ బ్రేవరీ అనేటువంటి, బ్రేవరీ అంటే ధైర్యం, రైట్? ధైర్యాన్ని మనం చూడగలుగుతామా? చూడలేం, జస్ట్ ఫీల్ అవుతాం, రైట్? సో ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ కంటెంట్మెంట్. హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ కంటెంట్మెంట్. సో ఇందులో డైరెక్ట్ హ్యాపీనెస్ను మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పొచ్చు, రైట్? ఎందుకంటే గమనించండి, ఇది ఎన్ఈఎస్ఎస్ తోటి ఎండ్ అయింది. సో మనకు ఎన్ఈఎస్ఎస్ తోటి ఎండ్ అయితే అది ఏమవుతుంది? అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే కంటెంట్మెంట్. కంటెంట్మెంట్ అంటే సంతృప్తికరం అని చెప్పేటప్పుడు. సో అంటే సంతృప్తిని మనం చూడగలుగుతామా? చూడలేం, అది ఫీల్ అవుతాము. సో ఆ విధంగా అది సంతృప్తి అనేటువంటిది ఫలానా కలర్లో ఉంటుందని చెప్పగలుగుతామా? చెప్పలేం. సో అటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, అటువంటి నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్తాము, రైట్? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో రైట్, ఈ లాజిక్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీరు చేయగలుగుతారు. పావర్టీ ఈజ్ సీరియస్ ప్రాబ్లం. పావర్టీ అంటే పేదరికం. పేదరికాన్ని మనము చూడగలుగుతామా? చూడలేం. సో చూడలేని, తాకలేని పదాలన్నీ కూడా ఏమవుతాయి? అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి. సో ప్రాబ్లం అబ్స్ట్రాక్ట్ నౌన్ కాదు, సీరియస్ అబ్స్ట్రాక్ట్ నౌన్ కాదు, ఈజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ కాదు, పావర్టీ అనేటువంటిది ఏమవుతుంది? అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫ్రీడమ్ ఈజ్ అవర్ బర్త్ రైట్. ఫ్రీడమ్ ఈజ్ అవర్ బర్త్ రైట్. ఇందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏది? రైట్, అవర్ అనేటువంటిది ప్రొనౌన్ అవుతుంది కాబట్టి కాదు. సో బర్త్ రైట్ అంటే జన్మ హక్కు అనేటువంటిది అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందికి వస్తుంది. ఫ్రీడమ్ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందికి వస్తుంది. సో ఇందులో మెయిన్గా ఫ్రీడమ్ అనేటువంటిది అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందికి రావడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ బిట్, ఫ్రెండ్షిప్ షుడ్ బి వాల్యూడ్. సో ఇందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇది గమనించండి, ఫ్రెండ్షిప్. ఎందుకంటే ఇది ఆల్రెడీ మన క్లూ ప్రకారం SHIP తోటి ఎండ్ అయింది కాబట్టి. నెక్స్ట్ నాలెడ్జ్ ఈజ్ పవర్. సో ఇందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏది? జ్ఞానం. నాలెడ్జ్ అంటే జ్ఞానం, పవర్. నెక్స్ట్ నాలెడ్జ్ ఈజ్ బోత్ A and B. సో ఇక్కడ వచ్చేసి నాలెడ్జ్ అనేటువంటిది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. రైట్? అదేవిధంగా పవర్ అంటే శక్తిని చూడగలుగుతామా? చూడలేం, ఫీల్ అవుతాము. సో పవర్ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ డార్క్నెస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్. సో ఇందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏది? ఈజీగా మనం గుర్తుపెట్టవచ్చు. ఎందుకు అంటే అది NESS తోటి ఎండ్ అయింది కాబట్టి మన రూల్ ప్రకారం NESS తోటి ఎండ్ అయితే అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ఇంకొన్ని బిట్స్ చూద్దాం. లీడర్షిప్ రిక్వైర్స్ రెస్పాన్సిబిలిటీ. సో ఇందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏది? డైరెక్టే మనము చేయొచ్చు, SHIP అనేటువంటిది ఉంది కాబట్టి ఆ విధంగా ఎండ్ అయితే అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్స్ సొసైటీ. ఇందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏది? ఏమవుతుంది? ఎడ్యుకేషన్ అవుతుంది, ఎందుకంటే అది TION తోటి ఎండ్ అయింది. సో అది మనకు ఇక్కడ రూల్ ఉంది కదా, సో దీని ప్రకారం. సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి క్లూస్. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి. సో ఇవన్నీ మీకు కావాలి అంటే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాగలరు. ఓకే, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు.